హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ నిర్మల గారు ఒక మంచి శుభవార్తనైతే తెలియజేశారండి. అయితే ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ ని మీకు ఎప్పటికెప్పుడు నేను తెలియజేస్తూనే ఉంటాను. ఓకేనా అండి? నా ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యూనియన్ యొక్క బడ్జెట్ వల్ల 2024-2025 ఈ సంవత్సరంలో కొన్ని ఐటమ్స్ అనేవి తగ్గుతున్నాయండి. ఓకేనా అండి? అవి ఏంటి అనేది మనం ఇప్పుడు క్లారిటీగా వివరంగా అయితే తెలుసుకుందాము. ఓకేనా? లేట్ చేయకుండా అయితే మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటిసారిగా మనం చూసుకుంటే ఫస్ట్ ఇది సోలార్ సెట్, రెండవది మొబైల్ ఫోన్, తర్వాత మొబైల్ ఫోన్ యాక్సెసరీస్, క్యాన్సర్ మెడిసిన్. ఓకేనా అండి? ఈ క్యాన్సర్ కి సంబంధించిన మెడిసిన్స్. ఓకే, గోల్డ్ అండ్ డైమండ్. ఓకేనా అండి? సిల్వర్ అండ్ ప్లాటినం అండ్ షూ. ఇకపోతే ఎక్స్రే ఎక్విప్మెంట్స్, ఇకపోతే ఎలక్ట్రికల్ కార్, లిథియం అండ్ బ్యాటరీస్, కాపర్ గూడ్స్ అండ్ లెదర్ గూడ్స్. ఓకేనా అండి? ఇకపోతే ఫిష్ అండ్ ఫ్రాంక్ ఫుడ్. ఓకేనా అండి? ఇదే విధంగా చూసుకుంటే మనకి అయితే ఇకపోతే చేపలు మరియు రొయ్యలు, దీని మేత అనేది తగ్గడం అయితే జరుగుతుందండి. ఓకేనా అండి? అయితే ఇకపోతే దీంతో పాటు 25 ముఖ్యమైన ఖనిజాలు, అంటే 25 ముఖ్యమైన ఖనిజాలు ధరలు కూడా తగ్గడం అయితే జరుగుతుందండి. ఎందుకంటే మన ప్రభుత్వము వీటి మీద కస్టమ్ డ్యూటీ అండ్ ఇంపోర్ట్ డ్యూటీ అనేది తగ్గించడం అయితే జరుగుతుంది. ఇకపోతే యూనియన్ బడ్జెట్ వల్ల ఏ వస్తువులు పెరుగుతాయో అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అనేది మనం తగ్గించే, అంటే యూనియన్ బడ్జెట్ మీద ఏ వస్తువులు తగ్గాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాము. ఇంకా రెండవది యూనియన్ బడ్జెట్ వల్ల ఏ వస్తువులు పెరుగుతున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఓకేనా అండి? దీనికి మనం మొట్టమొదటిసారిగా తెలుసుకోవాల్సింది ఫస్ట్ వచ్చి ప్లాస్టిక్ ప్రొడక్ట్స్. దీని వల్ల ధరలు ఎక్కువగా అయితే పెరగడం అయితే జరుగుతుందండి. ఓకేనా? అది కూడా బయోడిగ్రేడబుల్. ఓకేనా అండి? ఎందుకంటే ప్రభుత్వము దీని మీద కస్టమ్ డ్యూటీ 10% ఉండేదండి, కానీ ఇప్పుడు ఈ 10% నుంచి 15% కి అయితే పెంచడం అయితే జరిగిందండి. అయితే రెండవది పీవీసీ ఫ్లెక్స్ బ్యానర్స్. దీని ధర కూడా అధికంగా భారీగా అయితే పెరగడం అయితే జరుగుతుందండి. అంటే దీని మీద కస్టమ్ డ్యూటీ అనేది 10% ఉండిందండి. ఈ 10% నుంచి 25% అనేది పెంచడం అయితే జరిగింది. ఓకేనా అండి? ఇంక రెండవది చూసుకుంటే పీవీసీ ఫ్లెక్స్ బ్యానర్స్. దీని ధర ఇంకా భారీగా అయితే పెరగడం అయితే జరిగిందండి. ఎందుకంటే సేమ్ ఇదేనండి, 10% నుంచి 25% అనేది పెరగడం అయితే జరిగింది. ఇక మూడవది చూసుకుంటే టెలికాం ఎక్విప్మెంట్స్. ఓకేనా? వల్ల రీఛార్జ్ ధరలు చాలా అంటే చాలా పెరగబోతున్నాయండి. ఫ్యూచర్ లో దీనికి 10% కంటే 15% అనేది పెంచడం అయితే జరిగిందండి మన ప్రభుత్వము. ఓకేనా అండి? ఇంకా నాలుగవది చూసుకుంటే అమోనియం నైట్రేట్. ఓకేనా అండి? ఈ అమోనియం నైట్రేట్ కూడా భారీగా అయితే పెరగడం అయితే జరిగిందండి. అయితే ఇంతకు ముందు దీనికి 7.5% అనేది ఉండిందండి, ఇప్పుడు ఏకంగా 9% అయితే పెరగడం అయితే జరిగిందండి. ఓకేనా అండి? దీంట్లో ఏది పెరిగింది ఏది తగ్గింది అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకున్నాం కదండి. ఓకేనా అండి? నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ ని మీకు ఎప్పటికెప్పుడు నేను తెలియజేస్తూనే ఉంటాను. ఓకేనా అండి? నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.